ఒకప్పుడు దెబ్బతిన్న స్టాక్ ఇప్పుడు బలంగా తిరిగి వచ్చిందంటే ఆశ్చర్యమే కదా. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడది డిఫెన్స్ రంగంలో బ్రేక్ త్రూ కొట్టింది. జూన్ 2025లో రిలయన్స్ డిఫెన్స్ జర్మనీ కంపెనీ రెయిన్మెటాల్ వాఫ్ నుంచి 600 కోట్ల రూపాయలు భారీ ఎగుమతి ఆర్డర్ కొట్టింది. ఇది ఇండియాలో హైటెక్ అమ్యునిషన్ రంగంలో లార్జెస్ట్ డీళ్లలో ఒకటి. ఈ ఆర్డర్ విన్న తర్వాత షేర్ ధర సుడిగాలిలా రూ. 404.05కి అప్పర్ సర్కిట్ తాకింది. 5 ఏళ్లలో ఒక 1000% రిటర్న్, ఒక్క నెలలోనే 46% ర్యాలీ. FY25లో ప్యాట్ రూ. 4,938 కోట్లు. రెవెన్యూ రూ. 23,592 కోట్లు. EBITDA 681% పెరిగింది. గత సంవత్సరం నష్టాల్లో ఉన్న కంపెనీ ఇప్పుడు మల్టీ బ్యాగర్ లెవెల్లో ప్రాఫిట్ చూపిస్తోంది. నెట్ డెట్ తగ్గింది. ప్రమోటర్ ప్లెడ్జ్ 0. నికర విలువ సంవత్సరానికి 70% పెరిగింది. దిగబోతున్న డెబ్, క్లీన్ బ్యాలెన్స్ షీట్, పెరుగుతున్న ప్రాజెక్ట్స్, ధీరుభాయ్ అంబానీ డిఫెన్స్ సిటీ ఇవన్నీ ఫ్యూచర్ గ్రోత్ కు శుభసూచకం. కానీ తీవ్రమైన ర్యాలీ కారణంగా ప్రస్తుత స్థాయిలలో లాభాల బుకింగ్ చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మద్దతు కంటే తక్కువ స్థాయిలో ఉండటం పట్ల జాగ్రత్త వహించండి. ఇలాంటి రిస్క్ లో రివార్డ్ ఉండే స్టాక్స్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.